అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, నిజమైన ప్రేమను గుర్తించే అతి ముఖ్యమైన 5 మార్గాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 5 మార్గాలు ఇవేనండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది మౌనం ఏంటో తెలుసా? మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని మనం నమ్ముతున్న వ్యక్తి అసలు మనల్ని ప్రేమించకపోవడం. మనం ప్రేమలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి చెప్పే అబద్ధాలు కూడా అమృతంలా ఉంటాయి. వాళ్ళు చేసే నటన కూడా అంకిత భావంలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిజం బయటపడుతుందో అప్పుడు గుండెలు ముక్కలవ్వడం ఖాయం. జీవితం మీద విరక్తి కూడా పుడుతుంది. ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు కేవలం మన అవసరం కోసం నటిస్తున్నారు, ఈ తేడా తెలియక చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈరోజు మీ కళ్ళు తెరిపించే ఆ కఠిన సత్యాన్ని మనం తెలుసుకుందాం. 1. త్యాగం అసలైన ప్రేమకు కొలమానం. ఈ ప్రపంచంలో మెజారిటీ బంధాలన్నీ కూడా అవసరం అనే పునాది మీద నిర్మించబడతాయి. ఒక వ్యక్తి మీతో ఉన్నప్పుడు అంత బాగున్నట్లు ఉంటుంది, కానీ ఎప్పుడైతే వారి సొంత ప్రయోజనానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. నిజమైన ప్రేమకు మొదటి శత్రువు స్వార్థమే మిత్రమా. బంగారాన్ని పరీక్షించటానికి, టెస్ట్ చేయటానికి దాన్ని కరిగించినట్లు ఒక వ్యక్తి ప్రేమను పరీక్షించడంలో వారిలో ఉన్న త్యాగ గుణాన్ని గమనించాలి. తమ సొంత లాభం కంటే అవతల వ్యక్తి క్షేమాన్ని ఎవరు ప్రాధాన్యత ఇస్తారో అక్కడ స్వచ్ఛమైన అనురాగం ఉన్నట్లు లెక్క. ఈ ఆధునిక యుగంలో సమయం కంటే విలువైనది ఏదీ లేదు. ఒక వ్యక్తి మీకు తన సమయాన్ని ఇస్తున్నాడంటే తన జీవితంలో తిరిగి రాని ఒక భాగంని మీకు బహుమతిగా ఇస్తున్నారని అర్థం. ఒక వ్యక్తి తన వ్యక్తిగత పనులు, హోదా లేదా విశ్రాంతిని వదులుకొని మీ కష్టాలలో తోడుగా నిలబడితే అది సామాన్యమైన విషయం కాదు, అది గొప్ప త్యాగం అని చెప్పుకోవాలి. వాళ్ళు కేవలం ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేయడం లేదు కాదు, బిజీగా ఉన్నప్పుడు మీకోసం ఒక్క నిమిషం కేటాయించి వారి ప్రేమను నిదర్శనం చాటుకుంటారు. ప్రేమలో త్యాగం అంటే కేవలం వస్తువులను ఇవ్వడం కాదు మిత్రమా, మనసులోని అహాన్ని వదులుకోవడం. నేనే ఎందుకు తగ్గాలి, నా తప్పేముంది అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు బంధం బలహీనపడుతుంది. కానీ ఎవరైతే బంధం విలువ కోసం తన అహాన్ని పక్కన పెట్టి క్షమాగుణాన్ని ప్రదర్శిస్తారో వారే నిజమైన ప్రేమికులు, వారే నిజమైన మనుషులు. తమ పంతం గెలవడం కంటే ప్రేమించిన వాళ్ళు గెలవడం ముఖ్యమని భావించే వ్యక్తిని వదులుకుంటే మాత్రం దైవాన్ని వదులుకోవడంతో సమానమే మిత్రమా. నిజమైన త్యాగం కష్టంలోనే కనిపిస్తుంది. మీ దగ్గర సంపద, అధికారం ఉన్నప్పుడు లోకమంతా మీ చుట్టూ ఉంటుంది. కానీ మీరు ఓడిపోయినప్పుడు, మీ ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు, మీ భాగస్వామి తన సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేసి మీతో కలిసి కష్టపడటానికి సిద్ధమైతే అగ్ని పరీక్షలో వారు నెగ్గినట్లు లెక్క. తన సుఖాన్ని త్యాగం చేసి మీ కన్నీళ్లను తుడిచే హృదయం దొరకడం పూర్వజన్మ సుకృతం. అవును మిత్రమా, బంగారం రంగును చూసి మోసపోకు, దాని స్వచ్ఛతను నిప్పుతో పరీక్షించు. మనుషుల మాటలు చూసి మోసపోకు, వారి నిజమైన ప్రేమను వాళ్ళ త్యాగంలో పరీక్షించు. ఇక 2వ గుణం, ఆ గుణం ఏంటో తెలుసా? ప్రవర్తన. ప్రవర్తన చాలా స్పష్టంగా ఒక మాట అనేది చెప్పచ్చు. రూపంలో కాలక్రమేణా మారిపోతారు, కానీ గుణం మరణం వచ్చేంత వరకు మనిషితోనే ఉంటుంది. మనల్ని చూసి మురిసిపోయే కళ్ళు చాలా ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించే హృదయం ఒక్కటే ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవటానికి వారు మీ బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ అంతర్గత వ్యక్తిత్వానికి ఎంత విలువ ఇస్తున్నారో గమనించాలి. కేవలం అన్నం చూసి వచ్చే ప్రేమ అది తగ్గితే ఆవిరైపోతుంది. మీ విలువను, మీ ఆశయాలను ప్రేమించే వ్యక్తి ఎప్పటికీ కూడా మీ తోడు కోరుకుంటారు. ఒక వ్యక్తి అసలు రంగు బయటపడేది వారు మీతో ఉన్నప్పుడు కాదు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించినప్పుడు. దీని ప్రకారమే తనకంటే తక్కువ హోదా ఉన్నవారికి, ఉదాహరణకు పనివారు లేదా పేదవారిని హీనంగా చూస్తూ మీ దగ్గర మాత్రం వినయంగా నటిస్తున్నారంటే అది ముమ్మాటికి వారి కొత్త నటనే. వారి ప్రవర్తన వ్యక్తికి అందరి పట్ల సమానమైన గౌరవం, మర్యాద ఉన్నప్పుడే వారు మిమ్మల్ని కూడా గౌరవించగలరు. నిజమైన ప్రేమికుడు తన భాగస్వామిని ఒక వస్తువులా కాకుండా ఒక గౌరవమైన వ్యక్తిగా చూస్తాడు. అలాగే ఒక వ్యక్తి యొక్క కుటుంబం
అలాగే భయాన్ని వారు పెరిగి వాతావరణాన్ని గమనించవచ్చని గట్టిగా చెబుతూ ఉంటారు పెద్దలు. ఎవరైతే తమ సొంత తల్లిదండ్రులను గౌరవించరో, ఎవరైతే తమకు జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారో, మీ పట్ల కూడా వారు నమ్మకంగా ఉంటారు. సంస్కారం లేని వ్యక్తి ఇచ్చే ప్రేమ విషంతో సమానం. ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తిలో సహనం, వినయం, పెద్దల పట్ల గౌరవం ఉన్నాయో లేదో చూడాలి మరి. ఈ గుణాలే ఆ బంధం ఎంతకాలం నిలుస్తుంది అని నిర్ణయిస్తాయి. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా అద్భుతంగా ఉంటారు. కోపంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. ఈ సూత్రం ప్రకారం కోపంలో కూడా మర్యాద తప్పని వ్యక్తి చాలా గొప్పవారు. మీ మీద ప్రేమ ఉన్న వ్యక్తి వాదనలు జరిగినప్పుడు కూడా మీ ఆత్మగౌరవం దెబ్బతీయడు. మాట తప్పని నైజం, ప్రవర్తనలో నిలకడ ఉన్నవారే నిజమైన ప్రేమికులకు అర్హులని. పువ్వుల్లోని సువాసన గాలి ఉన్న దిశలోనే ప్రయాణిస్తుంది. మనిషి యొక్క మంచి గుణం అన్ని దిక్కులకు వస్తుంది. రూపం కేవలం కంటికి మాత్రమే, కానీ గుణం ఆత్మను తాకుతుంది మిత్రమా. ఇక మూడవ మార్గం, కష్టకాలంలో నీడల నిలబడటం. నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట. పండగల్లో, శుభకార్యాల్లో కాదు, కరువు వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు, చివరికి మరణం సమయం తర్వాత పక్క ఎవరు నిలబడతారో వాళ్ళే నిజమైన బంధువులు. ప్రేమికులు మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న గుంపును చూసి మురిసిపోకూడదు. మనం కన్నీళ్లలో మన పక్కన ఎవరు మిగిలారో అని గమనించాలి. అదే ప్రేమకు పరీక్ష. లోకమంతా లాభ నష్టాల లెక్క మీద నడుస్తూ ఉంటుంది. మీరు విజయ పదంలో ఉన్నప్పుడు, మీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు అలాగే కోలుకోలేరు. ఇక హెచ్చరిక ఏంటో తెలుసా? మీ అధికారం కోల్పోయినప్పుడు, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు లేదా సామాజికంగా ఒంటరిగా అయినప్పుడు మీ చెయ్యి వదలకుండా ఉండేవారే మీ నిజమైన ప్రేమికులు, నిజమైన మిత్రులు. ఆపద సమయం ఒక వడపోత యంత్రం లాంటిది. అది పనికిరాని మనుషులను దూరం చేసి కేవలం నీకైన మనుషులు మాత్రమే దగ్గర చేస్తుంది. ప్రేమ అంటే కేవలం కలిసి షికార్లు చేయడం కాదు. జీవిత యుద్ధంలో ఒకరినొకరు వెన్నుముకలా నిలబడటం. ఏదైనా సమస్య వస్తే ఈ సమస్య నీది, నువ్వు చూసుకో అనేవారు నీ శ్రేయోభిలాషులు కాలేరు మిత్రమా. సమస్య ఏదైనా సరే కలిసి ఎదుర్కొందాంలే అనే భరోసా ఎవరైతే ఇస్తారో వారి ప్రేమ హిమాలయమంతా దృఢమైనది. మీ బలహీనతను ఎత్తి చూపి కృంగదీయకుండా మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి దొరకడం ఒక వరం. అలాగే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగిపోతాడు, నిజమే కదా. ఆ సమయంలో విసుగు చెందకుండా కన్న తల్లిలా చేసే సేవ మనసుకి ఎవ్వరికీ దొరకదు. అలాంటి మనసున్న మనిషి మీ ఆత్మీయులు. బాహ్య సౌందర్యం తగ్గిపోయినా, శరీరం సహకరించకపోయినా మీలోని ఆత్మను చూసి ప్రేమించేవారే కాలం గడిచినా మీతో ప్రయాణించగలరు. ఇక నాలుగవ మాట, వెనుక నిజాయితీ. నీతి ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారంటే వారి ముఖం మీద నిజం చెప్పే ధైర్యం చేస్తారు. ఈ లోకంలో మనల్ని ప్రసన్నం చేసుకోవడానికి, మన దగ్గర మార్కులు కొట్టేయటానికి తీయటి మాటలు చెప్పేవారు వేలల్లో ఉంటారు. కానీ మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తి మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మందలిస్తారు. అలాగే అసలు ఔషధం చేదుగా ఉన్న రోగాన్ని నయం చేసినట్లే నిజమైన ప్రేమికుడు మాటలు అప్పుడప్పుడు కఠినంగా అనిపించినా అవి మీ జీవితాన్ని సరైన దారిలో పెడతాయనేది నిజం. పొగడ్తలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి వారికంటే మీ లోపాలను ఎత్తి చూపి మిమ్మల్ని సంస్కరించేవారు నిజమైన ఆత్మీయులు. చాణిక్యుడు మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. నోటితో కొండలు పిండి చేస్తామని చెప్పే వ్యక్తులు ఆచరణలోకి వచ్చేసరికే కనిపించకుండా పోతారు. నేను నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పడం సులభం, కానీ అవసరమైనప్పుడు ఆ మాట మీద నిలబడటం కష్టం. మీ భాగస్వామి ఇచ్చే చిన్న చిన్న మాటలు, వాగ్దానాలు వారు ఎంతవరకు నెరవేరుస్తారో గమనించాలి. ఒక వ్యక్తి తన మాట మీద నిలబడటం లేదంటే వారి ప్రేమలో లోతు లేదని అర్థం. నిజమైన ప్రేమలో మాటల చాతుర్యం కంటే కూడా చేతల్లో ఉండే నిబద్ధతే ముఖ్యం. ఒక వ్యక్తి మాటలకు మరియు వారి ప్రవర్తనకు మధ్య వ్యత్యాసం ఉండకూడదు. వారు ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నిలబెట్టుకోవడానికి ప్రాణాలకు సైతం తెగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గొప్పలు చెప్పడం ఎవరైనా చేస్తారు.
కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడేవారే నిజమైన ప్రేమికులు. అబద్ధపు పునాదుల మీద నిర్మించిన ప్రేమ కోట ఎక్కువ కాలం ఉండదు. అందుకే మాటల్లో ఉండే పారదర్శకత బట్టి వారి హృదయాన్ని మనం చదివేయచ్చు. ఇక 5వది నిస్వార్థం. అత్యంత లోతైన పాయింట్ అండి ఇది. ఏ బంధం వెనుక ఏదో ఒక స్వార్థం అనేది తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అయితే ఆ స్వార్థం కేవలం మీ దగ్గర ఉన్న డబ్బుతో లేదా హోదా కోసమో అయితే అవి పోగానే బంధం ముక్కలైపోతుంది. కానీ ఏమాత్రం ఆశించకుండా కేవలం మీ సాన్నిధ్యాన్ని కోసం, మీ క్షేమం కోసం పరితపించే మనసు ఉంది అంటే మాత్రం అది నిస్వార్థమైన ప్రేమ. తన ప్రయోజనం కంటే మీ సంతోషం పెరిగినప్పుడు గర్వపడే వ్యక్తే మీ అసలైన జీవిత భాగస్వామి. వారితో ఉన్నప్పుడు మీరు ఏ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బలహీనతను కూడా వారు గౌరవిస్తారు. నిస్వార్థమైన ప్రేమలో అర్పణాభావం ఉంటుంది. అవతల వ్యక్తి నుండి తాను ఏం పొందుతారు అనే లెక్కలు వేసుకోకుండా తాను ఏం ఇవ్వగలరు అని ఆలోచించే గుణం కూడా ఇది. అందుకే అలాగే ఒక దీపం తనని తాను దహనం చేసుకుంటూ ఇతరులకు వెలుగునిస్తూ ఉంటుంది కదా, అలాగే నిజమైన ప్రేమికుడు తన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మీ జీవితంలో వెలుగు నింపటానికి ప్రయత్నిస్తారు. ఈ నిస్వార్థమైన గుణమే ఒక సాధారణ బంధాన్ని దైవత్వానికి దగ్గర చేస్తుందట. కాబట్టి మనం ఈ నిస్వార్థం అంటే త్యాగానికి మరో రూపం అని తెలుసుకోవాలి. తన వ్యక్తిగత అవసరాల కంటే మీ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ మీ జీవితాన్ని మెరుగుపరచడానికి వారు చేసే ప్రయత్నం వారి నిస్వార్థతను చాటుకుంటూ ఉంటుంది. మన కళ్ళ ముందు తిరిగే మనుషుల్లో ఎవరు అసలైన వాళ్ళు, ఎవరు ముసుగు వేసుకున్నారు అని తెలుసుకోవడానికి కాస్త సమయం అనేది పడుతుంది. కాస్త సమయం తీసుకోనైనా సరే ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో అన్నది ఖచ్చితంగా తెలుసుకోండి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది. నిజమైన ప్రేమను గుర్తించే ఈ 5 విషయాలను మీ మనసులో నాటుకొని మీ నిజమైన ప్రేమను ఎవరు అర్థం చేసుకున్నారు అనేది కామెంట్లో కూడా తెలియచేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.